విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. 7వ డివిజన్లో సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ మాధురి గారి ఆధ్వర్యంలో శివగిరి కొండ, అదేవిధంగా 37వ సచివాలయానికి సంబంధించిన పార్క్ ఏరియా కానివ్వండి, ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి దగ్గర నేను, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు సోదరులు సంపత్ గారు, పెద్దలు సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు క్లైవ్ గారు, అదేవిధంగా లీగల్ సెల్ నాయకురాలు సోదరిమణి సౌమ్య కానివ్వండి, పెద్దలు బాలస్వామి గారు కానివ్వండి, అదేవిధంగా మా క్లస్టర్ ఇన్ఛార్జ్ అయిన ఉదయ్ గారు కానివ్వండి, మేమందరం గారు పాల్గొనడం జరిగింది. ఈరోజు కొండ చివరి వంచి గారు గతంలో ఏదైతే గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆ రోజు ప్రజానికం మా దృష్టికి తీసుకొచ్చిన స్థానిక సమస్యలు దాదాపుగా సంవత్సరం కాలంలోపే 95% పైగా ఆ ఒక హామీలన్నీ గారా నెరవేర్చి ఈరోజు మళ్ళీ ప్రజానికం దగ్గరికి వెళ్తుంది. అంటే కొండ చివరి అంచు వరకు ఈరోజు శివగిరి కొండ ప్రాంతం అంటే విజయవాడలోని అత్యంత ఎత్తైన ప్రాంతం, శివుడు వెళ్తున్న ప్రాంతంగా అందరూ గారు భావిస్తారు. ఆ ప్రాంతంలో గారా మెట్లు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, కరెంటు కానివ్వండి, ప్రజానికానికి కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముందుకు వెళ్తాను. ఈరోజు 7వ డివిజన్లో ఏ నమ్మకంతో అయితే ప్రజానికం ఓట్లు వేశారో, స్థానిక ఎలక్షన్లో గెలిపించారో, మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారో దాన్ని నిలబెట్టుకునే విధంగా మళ్ళీ ఆ మెజార్టీ కన్నా ఎక్కువ వచ్చే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు ముందుకెళ్తాం గారు జరుగుతాం స్థానికంగా. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షంతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక కక్షపూరితమైన రాజకీయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒక బురద జల్లే కార్యక్రమం తప్ప వాళ్ళు ఇంకేమీ చేయట్లేదు. ఎందుకంటే ఈనాడుకి ఒక గుర్తింపు ఉంది రాష్ట్ర వ్యాప్తంగా గారు, ఒక మంచి పేపర్ అని చెప్పాను. మరి దాన్ని ఎందుకు దిగజార్చుకుంటున్నారో 6వ డివిజన్లో నిన్న సాయంత్రం రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ సభ నిర్వహిస్తే దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతే ఈరోజు ఈనాడు పేపర్లో తెలిసి తెలియని వార్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, అందుకని ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పిన ఒక అబద్ధపు వార్త ఈరోజు ఈనాడు పేపర్లో రాష్ట్రం జరిగింది. అంటే ఈరోజు మీడియా ఒక నైతిక విలువలను గారా తొంగలో తొక్కి ఈనాడు పేపరు, జ్యోతి పేపరు దిగజారిపోయి ఈరోజు కక్షపూరితమైన అబద్ధాలు ప్రచారం చేస్తాం వరకే వాళ్ళు పరిమితం అయ్యారు. ప్రజానికం గమనిస్తున్నారు ఏది అబద్ధం, ఏది నిజం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరిగింది, వాళ్ళు రాసే అబద్ధాలు ఏ విధంగా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో చెప్పిన హామీలు చెయ్యకుండా, అమలుపరచకుండా ఏ విధంగా మోసం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఇచ్చిన హామీలు ఏ విధంగా నిలబెట్టారని చెప్పిన విధంగా ప్రజానికానికి వాస్తవాలు తెలుసు, మీరు రాసే అబద్ధాలు తెలుసు, మేము చేసే నిజాలు తెలుసు అని చెప్పిన విషయం ఈరోజు చెప్తూ, ఈరోజు ఎంతమంది కలిసి వచ్చినా, ఎంతమంది అబద్ధాలు రాసినా, సోషల్ మీడియాలో ఎన్ని అబద్ధాలు చెప్పినా రాష్ట్ర ప్రజానికం, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గ ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వం బలపరుస్తూ ముందుకెళ్తామని సందర్భంగా చెప్తూ సెలవు. 7వ డివిజన్లో గడప గడప ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు అనే దేవినేని అవినాష్ గారికి, మన 7వ డివిజన్ నాయకులకి, సంపత్ గారికి, సౌమ్య గారికి, చంద్రిక గారికి, వచ్చిన వాలంటీర్స్కి, ఇంకా పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు మన 7వ డివిజన్లో చూసుకున్నట్టయితే కొండ ప్రాంతాన్ని తిరగడం అయితే జరిగిందండి. శివగిరి కొండ గతంలో ఏ నాయకులు కానీ ఎవరు కానీ మా ఇంటికి కూడా రాలేదండి. ఈరోజు మీరు మళ్ళీ వస్తున్నారని అక్కడ ప్రజలే మాకు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ వస్తున్నారు, మా సమస్యలు వాటర్ కానీ, లైట్ల ప్రాబ్లం కానీ, కొండ చివరి వరకు లైట్లు అనేవి వెలుగుతున్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ సాల్వ్ అయింది అని చెప్పి వాళ్ళే మాకు చెప్పడం జరిగిందండి. గత ప్రభుత్వంలో మాకు టిడ్కో ఇళ్ళ ద్వారా మాకు మోసం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇళ్ల పట్టాలు వచ్చినాయి, మా ఇంట్లో అమ్మఒడి వస్తుందని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుందండి. ఎంతో సంతోషంగా ఉందండి వినడానికి కూడా. మాటలు చెప్పే ప్రభుత్వమే కాదు, చేసే ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని వాళ్ళే పొగడడం జరిగింది. ఎవరెన్ని చెప్పినా రాబోయే రోజుల్లో మా అవినాష్ అన్నని అత్యధిక మెజారిటీతో మేము ఇక్కడ గెలిపించుకుంటామని ప్రజలే తెలియజేయడం జరిగింది. ఎవరెన్ని మాటలు చెప్తున్నా నేను వినమండి, మాకు జరిగిన సంక్షేమ పథకం కానీ, మాకు జరిగిన అభివృద్ధి కానీ మేము చూస్తున్నాము అని ప్రజలు
ఎన్ని రాతలు రాసినా ఎన్ని మాటలు చెప్పినా నేను మీ వైపే ఉంటామని ప్రజలే తెలియజేయడం జరిగింది. ఇంత మంచి ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో మన అవినాష్ అనే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.